హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? వాళ్ళకి దగ్గు సిరప్లు ఇస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. దగ్గు తగ్గించే మందే చిన్నపిల్లల ప్రాణాలు తీస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మన ఇండియాలో నెల క్రితం ఇదే జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో వాళ్ళ పిల్లలకు దగ్గు రావడంతో కోల్డ్రిఫ్ అనే కాఫ్ సిరప్ ఇచ్చారు. అయితే ఆ సిరప్ తీసుకున్న కొద్ది గంటల్లోనే పిల్లలకు వామిటింగ్స్, అలానే కిడ్నీ ఫెయిల్ అయ్యాయి. దీంతో దాదాపుగా 20 మందికి పైగా చిన్న పిల్లలు చనిపోయారు. ఎందుకు ఇలా జరిగిందని ల్యాబ్ టెస్ట్ చేస్తే ఏం బయటపడిందో తెలుసా? ఆ కోల్డ్రిఫ్ అనే సిరప్లో డైఇథిలిన్ గ్లైకాల్, ఇది ఒక ఇండస్ట్రియల్ కెమికల్. దీన్ని హ్యూమన్స్ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఈ కెమికల్ ఆ సిరప్స్లో ఉందని ప్రూవ్ అయింది. జనరల్గా కాఫ్ సిరప్స్లో స్వీట్నెస్ కోసం గ్లిజరాల్ లేదా పాలీప్రొపలిన్ గ్లైకాల్ వాడతారు. కానీ దానికి బదులుగా శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్, ఇది ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, తక్కువగా దొరుకుతుందని చెప్పి డైఇథిలిన్ గ్లైకాల్ను ఆ సిరప్లో యూస్ చేశారు. ఈ డైఇథిలిన్ గ్లైకాల్ అనేది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత హ్యూమన్స్కి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే చనిపోతారు. ఇలా జరగటం ఏం మొదటిసారి కాదు. 2022 గాంబియాలో, 2023 ఉజ్బెకిస్తాన్లో కూడా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన కాఫ్ సిరప్స్ వల్ల పిల్లలు చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ మన భారత్లో కూడా ఇలాంటి సిచ్యువేషనే ఎదురైంది. ఇదేమీ సహజంగా జరిగిన విపత్తు కాదు. ఇది మనుషుల నిర్లక్ష్యం, నాణ్యతా లోపం వల్ల జరిగిన మ్యాన్ మేడ్ ట్రాజడీ. మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం ఏదైనా సిరప్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకునేటప్పుడు దాని కంపెనీ నేమ్, ఎక్స్పైరీ డేట్, బ్యాచ్ నెంబర్ అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. దగ్గు తగ్గించుకోవడం ఒకటే కాదు, మన లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్.